రివ్యూ మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాల్సిన సమయము సందర్భం వచ్చేసినాయి. మళ్ళీ జనసేనకి బ్యాక్ టు జనసేన అని తెలుస్తుంది, నిజమేనా? లక్ష్మణరావు పెన్నుల పెద్దలకి అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ముందుగా డి శ్రీనివాసరావు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఉదయం మార్నింగ్ 3 గంటలకి మృతి చెందారు. ఎందుకంటే ఒక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యే దశలో నుంచి ఆయన మనం చూసాం. నేను చిన్నప్పటి నుంచి బాగా నేను అభిమానించే ఒక రాజకీయ నాయకుడు అండి శ్రీనివాస. తెలంగాణ క్షేత్రంలో ఒక బీసీ నాయకుడు ఆ స్థాయి దాకా ఎదిగారు ఆయన. వాస్తవంగా ముఖ్యమంత్రి నాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్ సార్ ఆయన. సార్ ఏదేమైనా వాసుదేవ్ గారు మీరు అన్నట్టుగా ఈ రోజున ఈ జరుగుతున్నటువంటి రాజకీయాలు ఈ రోజున సోదరి రజనీ గారు ఏదైతే అంటే ఆవిడ ఎప్పుడు కూడా పదవి ఉంది, నాకు అధికార ప్రతినిధిగా నేను అధికార ప్రతినిధి అనే ఫీల్ అయ్యి ఏ రోజున ఆవిడ మాట్లాడాల. యాజ్ ఏ ఒక లాయర్గా నేను ఎన్నోసార్లు చూస్తా. ఆవిడలో ఒక ఫైటర్. ఖచ్చితంగా ఎక్కడైనా అవినీతి జరిగినా ఎక్కడైనా అన్యాయం జరిగినా ఖచ్చితంగా ముందుండి పోరాడతారు. నేను ఎందుకంటే ఆవిడని చాలా గమనించాను. ఆ యొక్క పోరాట తత్వం ఉండాలి. ఈ రోజున ఆ రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. అసలు ఏంటి దీన్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి ఆయన ఒక మనోవేదన ఆవిడలో ఉన్నటువంటి ఎవరికి చెప్తే ఇవి ఆగుతాయో నాకు ఆలోచన విధానం ఉందో చూసారా. అంటే అధికారంలో ఉండి కూడా వాళ్ళే తన్మయించుకున్నారు. అంటే మనం ఏం చేయలేమా, ఏం చేస్తే ఇవి ఆగుతాయి అంటే ఈ రోజున రజనీ గారు ఆలోచించాలి. అంటే మనకు అధికారం వచ్చేలాగానే మనకేమో శక్తులు ఉండవండి. అంటే మనం ఒక దైవ సంభూతులం కాదు. ఎస్ ఇలాగంటే జరిగిపోవాలి అని అనడానికి ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అది హోమ్ మినిస్టర్ అవనివ్వండి, డిప్యూటీ సీఎం అవనివ్వండి, ఎవరైనా సరే కొన్ని ప్రొసీజర్ ఫాలో అవుతారు. కాబట్టి వెంటనే టేక్ యాక్షన్ అన్ని సినిమాలో తీసుకున్నట్టుగా జరగవు. లక్ష్మణరావు గారు వాసుదేవన్ గారు అన్నట్టు మీ పార్టీలో శివుడి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతున్నాయా, ఏమైనా కనబడుతున్నాయా చెప్పండి. మీ పార్టీలో కలియుగ శివుడి ఆనవాళ్ళు ఏమైనా కనబడుతున్నాయా? దయచేసి చెప్పండి సార్, దయచేసి చెప్పండి. ఎందుకంటే ఈ విచారణ కొంచెం వేగవంతం అవుతుంది. సంసారం సదరంగమో బతికి సట్టగమో అంటే తెలియదు కానీ రోజా గారు ఒక ఆవిడని తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఆవిడేమో నాకు ఏసయ్య నాకు భర్త, ఏసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఏసయ్య నన్ను రమ్మంటూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళ ఆయనకు విడాకులు ఇచ్చేసింది ఆవిడ. ఎందుకంటే దేవుడు ఏసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, ఏసయ్య నన్ను పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో అని. సో ఈ రోజున ఆవిడని చూస్తే అంటే ఏ రకంగా ఆడవాళ్ళని ట్రాన్స్లో దింపుతా ఉన్నారు, ఏ రకంగా పాపం వాళ్ళు మానసిక పరికత్వంతో లేకుండా ఏ విధంగా అలా సలహిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా అంటే ఇందాక బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రజనీ గారు. ఒక్కొక్కరు ఒక్కో దానికి పడిపోతారండి. వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఏ రకంగా అయితే మనం మోల్డ్ చేసుకోవచ్చో అటువంటి తాయిలాల్ని ఇప్పుడున్నటువంటి కొంతమంది వాళ్ళకు వశపరుచుకొని విదేశాలకు, పక్క రాష్ట్రాలకు లేదంటే దీన్ని పంపించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఎక్కువ మాట్లాడింది ఆయనే. సెంట్రల్ గవర్నమెంట్ మాకు నివేదిక ఇచ్చింది, ఎస్ ఖచ్చితంగా జరిగింది, ఆ మూలాలు నాకు తెలుసు, ఆ డేటా ఎవరి నుంచి ఎవరి వరకు వెళ్ళింది, ఆ డేటా కూడా హైదరాబాద్లో ఎవరి దగ్గర ఉందని చాలా సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తీసుకొని ఇటువంటి ఎవరైతే ఈ కిడ్నాపర్స్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకొని జైలు వేయాల. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా కాదండి, పార్టీలు కాదు. మనకు కావాల్సిందే మన ఆడపిల్లల భద్రత, మన ఆడపిల్లలు మనం కాపాడాలి. మనకు పార్టీలతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఆ రజనీ గారు మరి చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ గారు చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నా. వాసుదేవన్ గారు ఇందాక అన్నారు పోసాని కృష్ణమూర్తి గారి గురించి. అంటే ఖచ్చితంగా సార్ ఎవరైనా అధికారంలోకి రాగానే అధికారం ఆ పార్టీలో వైపు ఉండగానే కొంత అవకాశవాద రాజకీయాలు చేసేటప్పుడు ఎలాగుంటుందంటే అధికారం వస్తే ఒకలాగా, అధికారం రాకపోతే ఒకలాగా. ఈ రోజున ఆలీ గారిని చూసాం. ఆయన ఎన్నో సంవత్సరాలు దగ్గర నాకు తెలుసా 10 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారు. ఒకసారి ఎంపీ టికెట్ ఆశించారు, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, 2 రాలా. ఈ రోజున ఆయన ఏంటంటే సినిమా అవకాశాలు ఎక్కడ పోతాయో ఈ రోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం